పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది హిందూ మహిళలు కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి అంతటి కర్త కారణం అంతా పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఈ రోజు దాకా కూడా మహిళలకు దెబ్బలు తగిలితే ఈ పోలీసు వాళ్ళకి మరి పిల్లలు ఉన్నారో లేరో, మరి వాళ్ళ ఇంట్లో అక్కజెల్లెలు ఉన్నారో లేదో, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇది చేయకుండా ఏవో డమ్మీ కేసులు పెట్టేసి ఇది చేశారు. అసలు మనం పాకిస్తాన్లో ఉన్నామా, మన భారతదేశంలో ఉన్నామా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మహిళలు మేము ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాం కానీ భయం అవుతుంది. అసలు ఎట్లా తిరగాలి, ఏం చేయాలి, ఎదుట ముస్లిం వాళ్ళు వస్తుంటే మాకేం జరగబోతుంది అనేది ఉన్నది. మరి ఇట్లాంటి ఫీలింగ్లు ఉన్న వాళ్ళకి ఇలా పాకిస్తాన్ పంపించాలి. మన భారతదేశంలో వీళ్ళు అర్హతలు కారు. మన భారతదేశంకి ఇది కాదు. వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటారు, మన పండుగలు మనం చేసుకుంటాం. మన పండుగల కోసం వాళ్ళు విమర్శించనీకి వాళ్ళు ఎవడు అసలు? వాళ్ళకి ఏం అర్హతతో చేస్తున్నారు? దీనికి ఎందుకు పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లేదు? వీళ్ళకి ఎందుకు రిమైండ్ చేయట్లేరు? వీళ్ళకి ఎందుకు ఈ రోజు దాకా చూపెట్టలేకపోతున్నారు? కానీ దీని మీద పోలీస్ వ్యవస్థ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, రిమైండ్ చేయాలి. చేయకపోతే పోలీసు వాళ్ళకు కూడా ఇట్లాంటివి తప్పవు, వాళ్ళకు కూడా అవుతుంది. అట్లాంటి వాళ్ళకు కూడా వెనక్కి పోరాలు. ఈరోజు మహిళలు అయ్యారు, రేపు పాలనేమో ఎవడు భయపడతాడు? హోలీ సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటుంటే మహిళలు, ఈ ఏరియాలో ఉన్న గిరిజన మహిళలు, వాళ్ళ మీద బయట నుంచి వచ్చి ముస్లిం యువకులు ఎంతో దారుణంగా బిహేవ్ చేసి వాళ్ళని తన్నడం, ఆడవాళ్ళని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. మొన్ననే రజాకారుల సినిమా రిలీజ్ అయింది. అది ఎన్నో సంవత్సరాలు అయింది. 1945 గొడవ మళ్ళీ అక్కడ సినిమా జరుగుతూనే ఉంది. ఇక్కడ ప్రత్యక్షంగా చూపించారు. అయితే దీనికి అంతటికీ కారణం ఎవరు? ఇంకా మార్పు రాదా? ఇది హిందూ ప్రపంచం, హిందూ సామ్రాజ్యం. దాంట్లోకి వచ్చి ఈ దేశ విభజన జరిగినప్పుడు కొంతమంది ఇక్కడ ఉండిపోవడం వల్ల ముస్లిమ్స్ని కూడా కలుపుకుని పూర్తిగా స్వతంత్ర దేశంలాగా ప్రశాంతంగా బతుకుతున్న ఈ రాష్ట్రంలో, హైదరాబాదు సిటీలో ఇంకా ఇలా జరగడం అనేది హర్షించదగింది కాదు. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము 6 గ్యారంటీలు ఇస్తాము, మీకు మార్పు వస్తుంది, మేము ఎంతో సాయం చేస్తాము అనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది మామూలు విషయం కాదు. మోడీ గారు దేశ భద్రతని లక్ష్యంగా పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఎంతో దేశము నలుమూలల భద్రతనిస్తూ కాపాడుకుంటూ వస్తుంటే మన సిటీస్లో ఇలా మళ్ళీ గొడవలు రేకెత్తించడం చాలా అమానుషం. పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఏ ప్రభుత్వం ఇక్కడ నడుస్తుందో దానికే సపోర్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. దీనికి దోషులు ఎవరు, కారణం ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, మార్పు తీసుకురావాలి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. చెప్పండి.